అమరావతి ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నివ్వల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, సిఈలు, ఎస్ఈలు, ఈఈలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. రాబోయే రెండేళ్లలో 2,000 కోట్ల రూపాయలతో 11 కీలక ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఉత్తరాంధ్రలో 2.69 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 2.49 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందని చెప్పారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సాగు విస్తీర్ణం పెంచడంతో పాటు కరువు ప్రాంతాలకు ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. వరుసధార ట్రిబ్యునల్ 2021 తీర్పును గెజిట్ లో చేర్చడం ద్వారా శ్రీకాకుళం జిల్లా నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని పేర్కొన్నారు. అలాగే గత 5 ఏళ్లలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులను ఖర్చు జరగలేదని విమర్శించారు. చంద్రబాబు ప్రారంభించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు నిలిచిపోయాయని ఆరోపించారు.